వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సతీష్, 99 టీవీ చీఫ్ ఎడిటర్. మనతో పాటు ఉన్నారు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న నారగోని ప్రవీణ్ గారు. 22 ఇష్యూ మీద ఆల్రెడీ 99 టీవీ చాలా కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తుంది, వాళ్ళ సమస్యలకి ఒక గొంతుకు అయిపోయింది. గతంలో కూడా మీ నేతృత్వంలో చాలామంది బాధితులు ఇదే స్టూడియోకి వచ్చారు, మాట్లాడారు, వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో 22A మీద డిబేట్ నడుస్తుంది. ప్రధానంగా తెలంగాణలో 22A మీద ఇట్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ. మాట్లాడిన రాజకీయ పార్టీ లేదు, మాట్లాడిన నేత లేడు, మాట్లాడిన మనిషి లేడు దానికి సంబంధించి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తప్పు జరిగింది 22Aలో, మా అధికారులు కొంత తప్పు చేశారు, దాన్ని సవరిస్తాం అంటున్నారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ఆయన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? మొత్తం అందరికీ న్యాయం చేస్తా ఉన్న ఆయన మాటలను నమ్మొచ్చా? దానిపై మీరేమంటారు? కత్తితోటి పొడిశాను, పొరపాటు అయింది, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అంటుండే. అంటే మేము మీ ప్రైవేట్ ఆస్తుల్ని నిషేధిత జాబితాలో పెట్టాము, మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పకనే చెప్తుండు. మరి ఫస్ట్ స్టేట్మెంట్కు, సెకండ్ స్టేట్మెంట్కు, థర్డ్ స్టేట్మెంట్కు చాలా తేడా వచ్చింది. దీని వెనకాల వసూల కార్యక్రమం ఉన్నదనేది మనకు స్పష్టంగా అవుతుంది. ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్ నగరంలో యుఎల్సి ల్యాండ్లో ఇల్లు కట్టుకొని 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర యుఎల్సి సర్టిఫికేట్ గతంలో ఇచ్చింది లేకపోతే ఇప్పుడు వసూలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయరట. ఓకే, 30-40 ఏళ్ళ నుంచి అన్ని అనుమతులతో అపార్ట్మెంట్ల ప్లాటే కానీ, అది ఇండిపెండెంట్ హౌసే కానీ, లేదా ఓపెన్ ప్లాటే కానీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇవ్వరు. ఎన్ఓసి ఇవ్వకపోవటం వల్ల ఈ రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు యుఎల్సీకి తెరలేపుతుంది. యుఎల్సీకి తెరలేపి బాధితుడి దగ్గర ఇప్పుడు వసూలు చేయడానికి కంకణం కట్టుకున్నది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో యుఎల్సీ బాధితులు ఎన్ఓసీల కోసం తచ్చాడుతున్నారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, యుఎల్సీలో ఉన్నదని తేలితే మేము ఏం చేయలేమండి. గతంలో యుఎల్సీ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకున్నారా తీసుకోలేదా రికార్డులు అయితే ఎక్కడ కనిపించటం లేదు, ఆ జియోలు కనిపించటం లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? అంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు, ప్రభుత్వ శాఖలు చేసినటువంటి తప్పిదాలకు ఇప్పుడు బాధితులు కొంత మొత్తం రేపు చెల్లించుకొని నీ దగ్గర యుఎల్సి ఎన్ఓసి తీసుకోవాలి. ఇది ఏం పద్ధతి? అసలు మీరు చెప్పింది ఏంది? పొరపాటున అన్నావు కదా, ఇప్పుడు కావాలని పెట్టినట్టుగా మా అధికారులు కొందరు తప్పు చేశారు, కొన్ని చోట్ల తప్పులు జరిగి ఉండొచ్చు అని పొంగులేటి అంటున్నారు. తప్పెందుకు చేయాలి? అసలు తప్పు చేయకుండానే ఉండాలి కదా ప్రభుత్వం. తప్పు చేసింది, తప్పు జరిగి ఉండొచ్చు అంటే ఎవరు ఇక్కడ దొంగలు? ఎవరు? ప్రజల రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాపర్టీస్ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి ఒక ప్లాటో ఇల్లు కొనుక్కున్నటువంటి ప్రజల్ని నువ్వు దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? లేకపోతే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? లేకపోతే పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావా? నువ్వే ఇప్పుడు సత్యహరిచంద్రుడివి, వీళ్ళందరూ దొంగల? అసలు ఏం మాట్లాడుతుంది ప్రభుత్వం? పొంగులేటి ఏం చెప్తున్నారు? మేము పొరపాటు జరిగిందంటే అయిపోతుంది ఒక్క మాటతోటి. అంటే ఈయన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ లక్షలాది మందికి కలుస్తుందా? పోనీ ప్రతి వ్యక్తి సబ్ రిజిస్టార్ ఆఫీస్, ఇప్పుడు తెలంగాణలో ఇల్లు ఉన్న వాళ్ళు, ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకోవాలట. సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్కి పంపిస్తాడు, జిల్లా రిజిస్టార్ కలెక్టర్కి పంపిస్తారు, కలెక్టర్ గారు సిసిఎల్ఏకి పంపిస్తారు. సిసిఎల్ఏ మరి సర్వే చేస్తుందా లేకుంటే దస్తావేజులు పరిశీలిస్తుందా? సిసిఎల్ఏ నుంచి కలెక్టర్కి రావాలి, కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్టార్కి రావాలి, జిల్లా రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్కి రావాలి. ఇది ఒక జీవితకాలం పడుతుంది. ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఏంది అసలు ఈ న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేశారు కొత్తగా? ఇప్పుడు గతంలో ఉన్నాయే ఇవన్నీ, ఇప్పుడు మేము కొత్తగా పెట్టలేదనే మాట శుద్ధ అబద్ధం. గతంలో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీస్ ఇవాళ రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసింది? ఎవరు? నువ్వు శిక్ష ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు లక్షలాది రూపాయలు ఇప్పుడు ఎట్లా కట్టాలి నీకు తీసుకొచ్చి? ఇప్పుడు ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితము 10 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, అలా నివాసం ఉంటుండు. అతనికి యుఎల్సీలో ఉన్నదన్న విషయం తెలియదు, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఉన్నదన్న విషయం ఏం తెలియదు. అన్ని అనుమతులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి, లీగల్ ఒపీనియన్ వచ్చింది, కొనుక్కున్నాడు హాయిగా. అందులో మున్సిపల్కు ట్యాక్సులు కట్టుకుంటూ జీవిస్తుండు. ఇవాళ నువ్వు యుఎల్సీలో ఉందంటున్నావు.
యుఎల్సీలో ఇప్పుడు వాళ్ళ అవసరానికి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ చేయనంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు ఇప్పుడు జియో తీస్తావు అంటే వసూళ్ళ కోసమేనా ఇదంతా? జియో తీసి ఆ జియోలో గజానికి ఇంత అని నువ్వు చెప్తే ఆ అమౌంట్ కట్టి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలి. అంటే అమౌంట్ కట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి కదా, లక్షలు కదా. ₹1 తీసుకొని నువ్వు రెగ్యులరైజ్ చేయి, యుఎల్సీ ఎన్ఓసి ఇవ్వు, ₹1 తీసుకొని ఈజీ అవుతుంది కదా. నీకు మంచి ఉద్దేశం ఉంది కదా, బాధితులకు న్యాయం చేయాలి. బాధితులు ఎవరైతే ప్రభుత్వం ఉందే బాధితులకు న్యాయం చేయడానికని చెప్తున్నారు మంత్రి పొంగులేటి. న్యాయం ఎట్లా చేస్తావు? లక్షల రూపాయలు తీసుకొని చేస్తావా, ₹1-2 తీసుకొని చేస్తావా? ఎన్ని రూపాయలు తీసుకొని నువ్వు న్యాయం చేస్తావు? ఏ విధంగా న్యాయం చేస్తావు? నీకు ఒక అసలు పద్ధతి లేదు, ఒక జీవో లేదు, ఒక రూపం లేదు, ఏమి లేదు. ఇప్పుడు యుఎల్సీలో ఉన్న వాళ్ళని పట్టుకున్నాడు అంటే సర్ప్లస్ ల్యాండ్ లో ఉంటాయి కదా, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఈవెన్ వీటిని పట్టుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ భూములలో ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ కొంత వసూలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లే ఉందట అందులో. అంటే ఎంత విచిత్రం అంటే కాదని ఇంకా అదే అడగబోతున్నాను. అంటే సీఎం ఇల్లే నిషేధిత జాబితాలో ఉంది అని మంత్రి అంటున్నాడు. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, సీఎం తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉంది. ఇట్లా ఇప్పుడు రంగనాథ్ గారిది కూడా ఎఫ్టీఎల్ లో ఉన్నదని చెప్తారు. అది నిజమేంతో అబద్ధమేంతో అది ప్రభుత్వ రికార్డ్స్ చెప్పాలి. ఇట్లా చాలా ప్రాపర్టీస్ని కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి ప్రాపర్టీస్ని ఇవాళ నువ్వు ప్రభుత్వ భూమి అంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి న్యాయం ఎన్ని సంవత్సరాలకు ఎంత కాలం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు ఎంత కాలంలో ఒక కాల పరిమితి పెట్టలేదు ఈయన. ఈ గడువులోపు మేము చేస్తామని చెప్పలేదు. 2 రోజులలో క్లియర్ ఎట్లయితే అండి. రైట్. ఇప్పుడు కలెక్టర్ నీకు సంతకం పెట్టడానికి ఆయనకు టైం సరిపోదు. అవును. ఇవాళ నేను ఆయనకు రిక్వెస్ట్ చేసి, సార్ మీ ఆఫీస్ ముందు చాలా మంది బాధితులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, కొంచెం మీ టేబుల్ పైన ఉందంటే సార్ అంటే ఆయన ఇప్పుడు సంతకాలు పెట్టి ఇప్పుడు ఒక 20 ఎన్ఓసీలను బయటికి పంపించండి. ఓకే. ఆ 20 ఎన్ఓసీలలో ఇప్పుడు బాధితులే ఉన్నాయో కూడా లేవో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ప్రవీణ్ గారు నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్కొక్కటి దానిపై మీరు వివరణ ఇవ్వండి. తమ పట్టా ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో చేరాయని, రిజిస్ట్రేషన్లు జరగడం లేదని చాలా మంది తనకు చెప్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇవి ఎక్కువ ఉన్నాయి. అధికారులు తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడింది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి అని ఆయన అంటున్నాడు. అలాగే గత జీవోలు ఉత్తర్వులు పట్టించుకోకుండా నిషేధిత జాబితాను రూపొందించారని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందనేది చెప్తున్నాడు. అవును. కానీ ఇప్పుడేమో తప్పులు సరిదిద్దుకోవడానికి బాధితులు మీరు అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పుడు బాధితులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు వెరిఫికేషన్ కావాలి. వెరిఫికేషన్ అయ్యి అది యుఎల్సీలో ఉందా లేకపోతే ప్రైవేట్ ల్యాండా ఇంకేదో అని తెలియాలి. ఒకవేళ యుఎల్సీలో ఉంటే నువ్వు జీవో తీసుకురావాలి. నువ్వు జీవో తీసుకొచ్చి గజానికి ఇంత తీసుకొని రెగ్యులరైజ్ చేయాలి. అంటే ఇది ఎంత పెద్ద ప్రాసెస్. పోనీ ఇప్పుడు నువ్వు జీవో తీసుకొస్తావు, నువ్వు జీవో తీసుకురాగానే నేను రెగ్యులరైజ్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇది ఆటవిక న్యాయం అండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచిన స్టార్టింగ్ లో ఒక పదం వాడారు. అంటే కత్తితో పొడిచి హాస్పిటల్లోకి వైద్యానికి నేను ఖర్చులు ఇస్తాను, ఖర్చులకు నేను ఇస్తాను. ఖర్చులు ఇవ్వట్లేడు ఇక్కడ. అది కూడా లేదు, నువ్వే భరించాలి. వైద్యం చేసుకో అంటున్నాడు. నువ్వు తిరుగు ఇక నువ్వు వైద్యం చేసుకో, హాస్పిటల్ పోయి నువ్వు ట్రీట్మెంట్ చేసుకో. పొరపాటు అయితే అయింది, పొరపాటు చేసిన, నేను కత్తితోటి పొడిచిన, కానీ నువ్వే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నేను చెయ్యను. ఓకే. అంటే ఇప్పుడు నేనైతే నీ ప్రైవేట్ ఆస్తి అయినా ప్రభుత్వ ఆస్తి అయినా నిషేధిత జాబితాలో పెట్టినా నువ్వు దరఖాస్తు చేసుకో. నువ్వు దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత అది ఒకవేళ నీకు యుఎల్సీలో ఉందా లేదా అని తెలిసినప్పుడు మేము ఎన్ఓసి ఇచ్చినప్పుడు నువ్వు అమ్ముకో. అప్పటిదాకా నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు. నీ బిడ్డ పెళ్లి ఉండని, నీకు వైద్య ఖర్చులు అవసరం ఉండని, నీకు పిల్లల చదువుల ఖర్చులు అవసరం ఉండని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమని స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది. ఓకే. అంటే ప్రవీణ్ గారు ఇంకో మాట అన్నాడు ఆయన. గత జీవోలు ఉత్తర్వులు పట్టించుకోకుండా నిషేధిత జాబితా రూపొందించారు. పాత జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడంతో ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా చూపుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ తప్పును సవరిస్తామంటున్నారు. ఆ జీవోలు ఎక్కడ దొరకాలి? ఆ జీవోలు వీళ్ళ దగ్గర లేవు. ఓకే. ఇప్పుడు ఏ జీవోలతో అయితే రెగ్యులరైజేషన్ చేసారో కొన్ని ప్రభుత్వ భూములని, ఆ జీవోలు ఇప్పుడు దొరకటం లేదు. ఇప్పుడు దొరకకపోవటం వలన బాధితులు ఇప్పుడు చిక్కుకపోతున్నారు ఆ సమస్యలలో. ఇప్పుడు బాధితులు గవర్నమెంట్ జీవోలు ఎప్పుడైనా మనకు కొన్ని అవైలబుల్ ఉంటాయి కదా, దొరకట్లేవు. ఇప్పుడు దొరకట్లేదు. ఆన్లైన్ లో పెట్టలేదు, ఆన్లైన్ లో పెట్టినే దొరుకుతున్నాయి. ఆన్లైన్ లో పెట్టిన జీవోల పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు తవ్వుతున్నావు?
గత గవర్నమెంట్లో 58లో కానీ 59లో కానీ రెగ్యులరైజ్ చేసిన భూములు ఎన్ని ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఫ్రీగా చేసిరు, ఎవరికి ₹1 ₹2 గజం ఇచ్చిరు అనేది నువ్వు తెలుసుకోవడానికి చేసినట్టుగానే ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే ఏవైతే పెద్ద మొత్తంలో 1000 గజాలు 2000 గజాలు 3000 గజాలు ఇట్లా కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటిని ఇప్పుడు నువ్వు పట్టుకుంటున్నావు. వాటిని పట్టుకోవటం దేనికోసం అంటే నువ్వు ప్రభుత్వం ద్వారా ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేదా ప్రైవేట్ సెటిల్మెంట్కు ప్రయత్నం చేస్తున్నావా? ఈ రెండు ఉన్నట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది కదా. అవును. రెండోది ఆయన చేసిన ఇంకో వ్యాఖ్య నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. మేడ్చల్ జిల్లాలో నిషేధిత జాబితాలో పెట్టిన వాటిలో ఎక్కువగా యుఎల్సి భూములు ఉన్నాయి. అధికారులు యుఎల్సి ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమిని పేర్కొని నమోదు చేశారు, అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నిజంగా ఆయన చెప్పింది వాస్తవా? కలెక్టర్ ఆఫీస్ లో ఒక బాధితుడు ఉండండి, 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ కట్టిరు, అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ కొన్నాడు. ఆ ప్లాట్ ఇప్పుడు అమ్ముకుంటుండు, అది ఇప్పుడు యుఎల్సీలో ఉన్నదని తేలింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆయనకు కొంత ఒక వ్యక్తి కొనే వ్యక్తి అడ్వాన్స్ ఇచ్చిండు, ఆయనకు లోన్ శాంక్షన్ అయింది, ఈఎంఐలు కడుతున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు యుఎల్సీలో ఉందని తేల్చి చెప్తున్నావు కదా, యుఎల్సీలో అప్పుడు మరి ఆ లేఅవుట్ చేసిన వ్యక్తి ఎన్ఓసి తీసుకున్నాడు, ఎగ్జామ్షన్ తీసుకొచ్చుకున్నాడా లేదా? మీ దగ్గర రికార్డు లేదు, మీ దగ్గర రికార్డులు లేకనే కదా ఇవాళ అన్ని ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలో పెట్టినాం. మరి ఎవరిని భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో ఎవ్వరు కూడా ఒక ఇల్లు ప్లాట్ కొనుక్కోకుండా మీరు చేస్తున్నారు. ఎవరిని నమ్మి కొనాలి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవటం కోసం హైదరాబాద్ నగరంలో ఆయన పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటుండ్రు. మరి ఎవరిని నమ్మాలి? ఇప్పుడు పొంగులేటి గారి సంతకం కావాలన్నా, ముఖ్యమంత్రి గారి సంతకం కావాలన్నా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దొంగదే అని చెప్తుండే, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన దొంగలే అని చెప్తుండు, హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు దొంగలే. ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉందండి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా అధికారులు అడుగడుగునా తప్పులు చేశారని ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ వాళ్ళు తప్పులు మీరు సవరించాలి కదా. మీరు అప్లై చేసుకోండి, మీ సమస్య ఉంటే మీరు అప్లై చేసుకోండి, మీరు పరిష్కరిస్తామంటే ఇక్కడేమి అర్థం కావట్లేదు. అసలు మీ భూమి నిషేధిత జాబితాలో ఉన్నదా లేదా అని మీకు తెలిసినప్పుడు కదా నువ్వు ప్రకటనలు ఇవ్వు. అవును, ఏది మీడియా ద్వారా ప్రకటనని, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ని ప్రతి గ్రామంలో అలాట్ చేసి ఇక మీ భూమి నిషేధిత జాబితాలో ఉన్నదో లేదో మీరు ఒక దరఖాస్తు చేసుకోండి, మేము పరిశీలిస్తామని గ్రామానికి పంపు. ఇక నువ్వు రేపటి నుంచి నువ్వు ఒక ఉద్యోగులను తీసుకొని మరి ఎవరు చెప్పాలి? ఇంతమందికి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభాకు వాళ్ళ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో లేవు అనేది ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చెప్తాడా? రెవెన్యూ మంత్రి చెప్తాడా? ఎవరు చెప్పాలి? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి? వాళ్ళు ఇప్పుడు తాతల కాలం నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్లో వ్యవసాయ భూములలో వాళ్ళు దున్నుకొని బతుకుతున్నారు. ఆయనకు తన వ్యవసాయ భూమి ఇప్పుడు నిషేధిత జాబితాలో కొత్తగా ఈ ప్రభుత్వం చేర్చిందనే విషయం కూడా తెలియదు కదా. అవును, మరి నువ్వు నీది ప్రభుత్వ భూమి కాదో అని ఆ రైతును ఎక్కడికి పోయి దరఖాస్తు చేసుకోవాలి? రైతుకు పాసిబిలిటీ అవుతుందా? సమాచారం ఏ విధంగా చేరవేస్తావు? అంటే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి యజమాని, ప్రతి ప్లాట్ యజమాని ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది కదా. అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, మీరు చెక్ చేసుకోండి, ఏదైతే సమస్య ఉంటే చెప్పండి. నువ్వు ప్రజాభవన్లో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని నువ్వు ఇంతవరకు క్లియర్ చేయలేదు, ఏ సమస్య నువ్వు పరిష్కరించినోడివి కాదు, ఎక్కడ ప్రజాపాలన అనేది లేనే లేదు, సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఇవాళ నువ్వు కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోండి, మేము పరిశీలిస్తాం, ఇది సాధ్యపడే విషయమేనా? అసలు నీ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు నువ్వు చెప్పిన మాట వింటున్నారా? అసలు వినడం లేదు. ఎంత దారుణం అంటే ఒకసారి నీకు పరిష్కరించాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి లింక్ డాక్యుమెంట్ ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి నువ్వు ఆదేశాలు జారీ చేస్తే రిజిస్ట్రేషన్లు అయిపోతాయి కదా, బాధితుల సమస్య తీరిపోతుంది కదా. అవును, మరి నువ్వు అట్లెందుకు చేయట్లేవు? అంటే నువ్వు సమస్యను జటిలం చేసి దాన్ని కొనసాగిస్తున్నావు. కొనసాగించడం అనేది దేనికి? ఏదో ఒక రకంగా ప్రజల నుంచి మళ్ళీ డబ్బు గుంజుకోవాలి, ఖజానా నింపుకోవాలి, లేదా ప్రైవేట్గా సెటిల్మెంట్లు చేసుకోవాలి, ఇదే కదా నీ ఉద్దేశం. మరి ఇంకా వేరే ఉద్దేశం ఉంటే నువ్వు ప్రజలకు మంచి చేసేవాడు, నువ్వు గొప్పవాడివి, ఏదో పొరపాట్లు గతంలో జరిగిపోయినాయి, గత ప్రభుత్వాలు చేసినాయి, మేము నీతివంతులము, సత్యారచంద్రులము, మేము శిబి చక్రవర్తులు లాంటి వాళ్ళము, అవసరమైతే మా మాంసం కోసి మేము ప్రజలకు ఇస్తామని నువ్వు చెప్పేటోడివి. సమస్యను సృష్టించింది నువ్వే, పరిష్కరించాల్సింది నువ్వే, కానీ ప్రజల్ని వేధిస్తున్నవి ఎందుకు? ప్రజల్ని బాధిస్తున్నవి ఎందుకు? ఇవాళ అమ్ముకుందామంటే తప్పు జరిగిందని మంత్రి చెప్తున్నాడు, ప్రభుత్వం చెప్తుంది. ఆ తప్పును సవరించుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది ప్రభుత్వం.
ఇప్పుడు ఏంటంటే మీ పెట్టామా అనుకోకుండా తప్పులు జరిగాయని ఇప్పుడు ఇంకో నేను ఇంత ప్రస్తావించాను ఒక 3 అసోసియేషన్ మీరు వివరణ ఇచ్చారు. మంత్రి చేసిన పర్యటనలో 4వ అంశం ఏంటంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ద్వారా విక్రయించిన ఫ్లాట్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయలేదు, అందుకే ప్రోహిబిటెడ్ జాబితాలు చూపిస్తున్నాయి. అంటే ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోతే వెళ్ళిపోద్దా? ఎవరు తప్పు? నీ శాఖల మీద నీ గ్రిప్పు లేదు, నీ మాట ఎవడు వినట్లేడు. రెవెన్యూ ఉద్యోగులు ఈ రెవెన్యూ మంత్రి మాట వినట్లేదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా వినట్లేదు. ఖచ్చితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఐజీ గారు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారి ఎన్ఓసి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయండి, లేకపోతే చేయొద్దని క్లియర్గా చెప్తుండ్రు. ఓకే, మరి అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు కలెక్టర్కు దరఖాస్తు చేసుకొని ఎన్ఓసి తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇప్పటికి 3-4 నెలల నుంచి అక్కడ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. దాన్ని పరిశీలించిన వాళ్ళు ఎవరు, దాన్ని సర్వే చేసిన వాళ్ళు ఎవరు, ఎన్ఓసీలు ఎప్పుడు వస్తాయి, ఇదంతా సాధ్యపడేదేనా? ఎందుకు ఈ న్యూసెన్స్? ఓకే, ఇప్పుడు 3 నెలల నుంచి పరిష్కారం కాని దరఖాస్తులు 3 రోజులలో నువ్వు ఎట్లా పరిష్కరిస్తావు? నీ ప్రభుత్వం ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఈ 2 సంవత్సరాల పరిష్కారం అవుతుందా? అని నీ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని మార్క్ చేయి. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి కొంత ఉండొచ్చు, ప్రైవేట్ భూమి కొంత ఉండొచ్చు. నీ ప్రభుత్వ భూమి ఎక్కడుందో మార్క్ చేయి. మరి ఆ ప్రభుత్వ భూముల్లో ప్లాటింగ్ అయ్యి ఆడ కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఆడ ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు నువ్వు ఎలాంటి న్యాయం చేస్తామని నీకు స్పష్టత లేదు కదా. స్పష్టత ఉంటే నువ్వు ప్రకటించేటోడివి. నిన్నటి స్టేట్మెంట్ లో కూడా ఒకవేళ ప్రభుత్వ భూమిలో మీరు ఇల్లు కట్టుకొని ఉంటే ఇక మేము ఇంత తీసుకొని మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదు కదా. నేను చెప్పలేదు అంటే ఎందుకు అప్లై చేసుకొని పరిష్కరిస్తాం అంటున్నాడు. అది మరి ఏం పరిష్కారం వస్తుంది అంటే నువ్వు ఒక జియో తీస్తావు, జియో ద్వారా వసూలు చేస్తావు, అంతకు మించి ఇంకేముంటది? లేకపోతే లంచాలు తీసుకుంటావు అన్అఫిషియల్ గా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రభుత్వానికి స్పష్టత లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా స్పష్టత వస్తుంది? ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు కదా ఎన్ఓసీల గురించి, ఇంకెంతకాలం తిరగాలి? నువ్వు ఎంతకాలం తర్వాత పరిష్కరిస్తావు? ఒక కాల పరిమితి అనేది నీకు లేదు కదా. ఇదంతా కావాలంటే ప్రభుత్వం మెడకి కాంగ్రెస్ మెడకి ఇది చుట్టుకుంటోంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభుత్వం మెడకు చుట్టుకొని వాళ్ళకి ఏమి అభ్యంతరం లేదు, ఈ ప్రభుత్వం ఉండినా ఊడినా, కానీ ప్రజల మెడ మీద కత్తి పెట్టిరు కదా. ప్రజల మీద మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు వసూళ్లకు పాల్పడుతున్నారు కదా. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే కావచ్చు, వీళ్ళు కలెక్షన్ చేయడానికే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవాళ ప్రజలను చెప్పులు అరిగేటట్లుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు కదా. ఇది ఎంత దుర్మార్గత్వం! ఒక క్షమాపణ సరిపోతుందా? ఒక క్షమాపణ తోటి నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు నారగోని ప్రవీణ్ గారు, మీరు బాధితులు మీరందరితో మాట్లాడుతున్నప్పుడు సమస్య ఎంత పెద్దదిగా ఉందో కనిపిస్తోంది. నిన్న మంత్రి ఇదేదో కొంచెం చిన్న సమస్య, 757 దరఖాస్తులే వచ్చాయి, కొన్ని పొరపాట్లు జరిగాయి, ఎంతసేపు వీటిని పరిష్కరించేస్తామో చాలా ఈజీ మేనర్ లో, అంటే ఈ సమస్య తీవ్రతను తగ్గించేలా మాట్లాడుతున్నారు. ఏమంటారు? నేనే ఒక 30 కాలనీలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించారు. ఒక్కొక్క కాలనీలో 30 కాలనీలు, ఒక్కొక్క కాలనీలో 1000 నుంచి 3000 ప్లాట్లు ఇండ్లు ఉన్నాయి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద స్పష్టంగా ఆయనకు వివరించి మా లెటర్ ప్యాడ్ మీద క్లియర్గా ఇస్తే ఆయన 30 కాలనీలని మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో తొలగించడం జరిగింది. అంటే కనీసం 3000 కాలనీలు ఒక జిల్లాలో ఉంటాయి. మేము 30 చేయగలిగాం. అంటే మా దగ్గరికి వచ్చిన బాధితులకు మాత్రమే మేము కొంత న్యాయం చేయగలుగుతున్నాం, కానీ మిగతా వాళ్ళకి ఎట్లా చేస్తాం? వాళ్ళు మా దగ్గరికి రావాలని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నీ దగ్గరకు వస్తే, నీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వస్తే వాళ్ళకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించటం లేదు. అసలు వాళ్ళ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందంటే కూడా తెలియదు. కోర్టు ఆర్డర్ తీసుకొస్తే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి? ఏం చేస్తే అవుతుంది? ఆ తప్పులు జరిగాయని మంత్రి పొంగిరెడ్డి మాట్లాడుతున్నాడు, కానీ అసలు తప్పేమీ లేదు అంటూ కోర్టు ఆర్డర్లు ఉన్న భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తీయాలంటే మాత్రం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకు ప్రజల మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, దేని మీద గౌరవం లేదండి. రాజకీయ నాయకులు, రాజకీయం అనేది వాళ్ళ వ్యాపారంగా మారిపోయింది. వీళ్ళంతా వ్యాపారస్తులు. వ్యాపారస్తులకు ధ్యేయమైంది సంపాదన. ఆ సంపాదన ధ్యేయంగా ఇప్పుడు ప్రజల్ని పీడిస్తున్నారు వీళ్ళంతా భూబకాసురుడు. భూబకాసురుడు పీడించటమే తప్ప వీళ్ళు ప్రజల సమస్యల్ని పరిష్కరించారు. ప్రజలకు లేని సమస్యలను సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఇంతకాలం 30-40 నుంచి 40 సంవత్సరాల నుంచి లేని సమస్యని వాళ్ళు నువ్వు సృష్టించినావు. వీళ్ళు దేనికోసం సృష్టించినావు, ఎందుకు సృష్టించినావు? నువ్వు న్యాయం చేసేటోడివి అయితే నువ్వు అసలు ఈ ప్రకటనలు చేయకుండా, ఈ రిజిస్ట్రేషన్లు ఆపకుండా, ఇగో మీది నిషేధిత జాబితాలో ఉంది అని వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఏదో ఓటర్ల కోసం అసలు నిజంగా ఎంత ఇష్యూ జరిగింది, అధికారులు తప్పు ఉంది, మా తప్పిదాలు జరిగాయి, ఈ విధంగా తప్పులు చేశామని అన్ని తప్పులు కూడా ఆయన వైపు నుంచి, అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని తప్పులని ఆయన చెప్తున్నారు.
అలాంటప్పుడు ఈ 22A నిషేధిత జాబితా నుంచి అన్ని తొలగిస్తున్నాము, మళ్ళీ రీసర్వే చేస్తాము, చేసి కరెక్ట్ జాబితా ఇస్తాము అన్న మాట రావట్లేదు మంత్రి నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి మీరు తప్పు చేసేసాము, మీరు సర్దిద్దుకొని మీరు అప్లై చేసుకోండి, మీ కర్మ మీరు అనుభవించండి. కరెక్ట్, మీ కర్మ మీరు అనుభవించండి. భవిష్యత్తులో కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ రావు, మేము చెయ్యమనే గ్యారంటీ ఏమీ లేదు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సృష్టించవచ్చు. బాధితులు ప్రజలు మాత్రమే ఉంటారు, వీళ్ళు మాత్రం సంపాదించుకొని బయటపడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవోలు ఆ ప్రభుత్వం చెల్లదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను వీళ్ళు పక్కకు పడేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 118 జీవో ఉంది, 44 కాలనీలు ఉన్నాయి, 18,000 మంది బాధితులు ఉన్నారు. ఆ గవర్నమెంట్ లో ఒక 4,000 మందికి రెగ్యులరైజ్ అయినాయి. వీళ్ళు రాగానే వీటి మీద దాడి చేసిరు, కొంతమంది కూల కొట్టారు, కొంతమంది పెండింగ్ పెట్టారు, వాటి 118 జీవోని ఫ్రీజ్ చేసి పెట్టారు. అది వాళ్ళకి వీళ్ళు న్యాయం చేస్తామని ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్నప్పుడు ప్రమాణం చేసిండు, మేము మీకు న్యాయం చేస్తాము మా ప్రభుత్వం వస్తే అని. ఇవాళ వరకు అతి లేదు గతి లేదు, ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా బుట్ట దాఖలు. ఓకే, రెండోది నిన్న మంత్రి చేస్తున్న ప్రకటనలో ఇంకొకటి, రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాని భూమి ఉండగా ఈ 2 ఎకరాల జాబితా పెట్టాల్సిందిపై మొత్తం భూమిని పెట్టారు. అంటే ఆ 10 ఎకరాల అంటే 10 ఎకరాల్లో ఉండి నిషేధిత జాబితాకు అర్హతలైన వాడు నిషేధిత జాబితాలో పెడితే మరి ఆ 10 ఎకరాల్లో కొనుక్కున్న వాళ్ళైనా ఆ 10 ఎకరాల్లో సమ్ ప్రాజెక్ట్స్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా ఇంత ఘోరంగా ఉందండి సార్. 12 ఎకరాలు 2 ఎకరాల భూదాని భూములు అంటే మొత్తం ఎకరాలు నిషేధిత 10 ఎకరాలకు ఒకే యజమాని ఉంటే వాడి దగ్గర కలెక్షన్ చేస్తారు. ఈ 100-200 గజాల దగ్గర వీళ్ళు కలెక్షన్ చేస్తారని నేను చెప్పట్లేను, అది అబద్ధమే అవుతుంది. కానీ ఎక్కడైతే 100 కోట్ల ఆస్తులు ఉంటాయో అక్కడ వీళ్ళు కలెక్షన్ చేయడానికి ఏమన్నా ఈ ఉపాయాన్ని పన్నీరా అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు 1950లో ఒక అతను కొన్నాడట 2,700 గజాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో. ఆయన అమెరికాలో ఉండి కొత్తగా వచ్చిండి, ఇవాళ అమ్ముదామంటే నిషేధిత జాబితాలో ఉందట. అంటే 2,700 గజాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు. మరి ఆయనది ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టి నువ్వు ఎలా పరిష్కరిస్తావు? ఫ్రీగానే పరిష్కరిస్తావా? నిజంగా ఆయన ప్రైవేట్ భూమే కదా. నిజంగా ఇప్పుడు తప్పు జరిగిందని అంటున్న మంత్రి వీటిని ఉచితంగా ఎలాంటి రుసుము తీసుకోకుండా సమస్య పరిష్కరిస్తారన్న దానికి సమాధానం లేదు. ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు శిక్ష ప్రజలకు విధించద్దు, ప్రజలను పీడించద్దు, ప్రజల దగ్గర నుంచి పైసలు వసూలు చేయొద్దు అనేది మేము చెప్తున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు నువ్వు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ₹1 ₹2 తీసుకొని రెగ్యులరైజ్ చేయి. ఓకే, మరీ ఫ్రీగా చేస్తే కూడా అది చట్టం చెల్లదంటదేమో. అవును, కాబట్టి నువ్వు గజానికి ₹1 ₹2 ₹10 తీసుకొని రెగ్యులరైజ్ చేసి హాయిగా ఉంటారు కదా, చేసుకుంటారు కదా. ప్రవీణ్ గారు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఆయన, మా మంత్రి పొంగులేటి. ఆయన ఏమన్నాడంటే కొన్ని జీవోలు కొన్ని మెమోలు అప్లోడ్ చేయని కారణంగా 35 నుంచి 38 వేల స్థలాలు అంటే కొంచెం పరిగణలో కొన్ని స్థలాలు నిషేధిత జాబితాలోకి వచ్చాయని చెప్తున్నాడు. ఇప్పుడు 30 మెమోలు అవ్వలేదంట, అందువల్ల వచ్చేసాయి. వాళ్ళ దృష్టికి వచ్చినాయి 30,000. కానీ 3 లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 3 లక్షల ప్రాపర్టీస్ సంగతి ఏంది? మీ దగ్గర జీవోలు దొరికినాయి కాబట్టి ఆ జీవోలలో అవి క్లియర్ అని తెలుస్తున్నాయి. దొరకని జీవోల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఉప్పల ప్రాంతంలో యుఎల్సి ఉందని చెప్తున్నారు. యుఎల్సి నుంచి వాళ్ళు ఎన్ఓసి తీసుకోకుండానే వాళ్ళకి అక్కడ అనుమతులు వచ్చినాయా? లేకపోతే పీర్జాదిగూడలో వాళ్ళు యుఎల్సి అనుమతులు తీసుకోకుండానే వాళ్ళకు అక్కడ అనుమతులు వచ్చినాయా? లేకపోతే చెంగిచెర్ల ఉంది, చెంగిచెర్ల విలేజ్ లో వాళ్ళు యుఎల్సి ఎన్ఓసి తీసుకోకుండానే ఎగ్జంప్షన్ తీసుకోకుండానే వాళ్ళకి అనుమతులు వచ్చినాయా? లేకపోతే ఇంకో కొర్రెముల విలేజ్ ఉంది, కొర్రెములలో కూడా యుఎల్సి ఉందని చెప్తున్నావు. అక్కడ మరి అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇవాళ నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సమస్య ఉన్నది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నారపల్లి ఇష్యూ ఎత్తారు కాబట్టి నేను మంత్రి కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే నారపల్లి 867 సర్వే నెంబర్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఇది కాకుండా మిగతా భూమిని జాబితా నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటన చేశాడు. 20 ఎకరాల భూమి ఇది ఓకేనా? మా పరిష్కారం దొరికినట్లేనా? 20 ఎకరాలు ఉందన్నాడు కదా అన్నాడు. ఆ 20 ఎకరాలకు ఫినిషింగ్ ఎప్పుడు ఎత్తాడు ఈయన? ఏమని చెప్పండి. ఓకే, 20 ఎకరాలు ఉందని 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 20 ఎకరాల ప్రభుత్వ భూమి అసలే లేదు. అవునా? అది అన్యాక్రాంతం అయిపోయింది. ఓకే, అది ఉంటే ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ 20 ఎకరాలు మాత్రం అక్కడ కనిపించదు. ఆ 20 ఎకరాలలో కొంత ప్రభుత్వ భూములో అనుమతులు తీసుకొని
కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? ఎలాంటి న్యాయం? నువ్వు స్పష్టంగా ప్రకటించాలి కదా. పొరపాటున ఎవడో మోసగాడు అమ్మిండు, మా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది, మీరు మా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిర్రు కాబట్టి మీరు కట్టుకున్నారు, ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి ఇక మేము రెగ్యులరైజ్ చేస్తామనే మాటనే రావట్లేదు కదా గవర్నమెంట్ నుంచి. అవును, అది కూడా అతి తక్కువ రుసుముతోటి రెగ్యులరైజ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 20 ఎకరాలలో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే కూలగొడతావా? అంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు కదా. ఇప్పుడు అన్నట్టుగా ఇది ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదో ఉపశమనం కలిగించేటట్టుగా లేవు, ఇండైరెక్ట్ గా బెదిరిస్తుండు. రైట్, బెదిరిస్తుండు. ఇప్పుడు మీ ప్రాపర్టీ జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న మీ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు నిద్రపడుతుందా? ఈయన కూల కొడతాడా, లేకపోతే నాకు రెగ్యులరైజ్ చేస్తాడా? రెగ్యులరైజ్ చేస్తే లక్షల రూపాయలు కట్టాలనా? ఈ లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పరిస్థితి ఏంది? ఎంతకాలం వీళ్ళు రెగ్యులరైజేషన్ కు టైం ఇస్తారు? ఆ ఇచ్చినటువంటి సమయం లోపే నేను డబ్బు సమకూర్చుకోగలుగుతానా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా ప్రజలకు. అసలు ఏంటి? రెండోది ఆయన మాట్లాడిన దాంట్లో చెప్తున్నానంటే ఇన్ని తప్పిదాలు ఆ ప్రభుత్వం చేసిందని మంత్రి ఒప్పుకుంటున్నాడు, దానికి సమస్యను పరిష్కరించుకోవాల్సింది మీరే అంటున్నాడు, మీరే అప్లై చేసుకోవాలంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ముందు ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మేమన్నీ తప్పులన్నీ సరిదిద్దుకుంటాం, తప్పులు జరిగాయి అన్ని తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక 22 జాబితా ఇస్తామని ఎక్కడ కూడా అనట్లేదు. ఒకటి ఇందాక నేను కొన్ని అంశాలు ప్రస్తావించాను, దానిపై మేము వివరణ ఇచ్చారు. నిన్న ఆయన చేసిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నెంబర్లో ఉండడంతో ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి, ఇవి 2 రోజుల్లో తొలగిస్తామని చెప్పాడు. ఈరోజు ఒకరోజు అయిపోయింది, రేపు చూడాలి నిజంగా పరిస్థితి ఉందా? ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నెంబర్లో ఉంటే నిషేధిత జాబితాలు వెళ్ళాయా? ఇప్పుడు ఇంటెన్షనల్ గా పెట్టారా? నిర్మాణాలు జరగని ప్రభుత్వ భూమిని నువ్వు ఏ విధంగా కాపాడతావు అనేది ఇప్పుడు నువ్వు చెప్పు. ఎందుకు చెప్పట్లేవు? నిర్మాణాలు కాని వాటిని ఏం చేస్తావు? ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు అయిన వాటిని ఏం చేస్తావు? ఇప్పుడు నిర్మాణాలు కాని వాటిని నువ్వు ఫినిషింగ్ చేస్తే అందులో ప్లాట్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? లేకపోతే ఓపెన్ ల్యాండే ఉంది ప్రభుత్వ భూమి, ఎలాంటి ప్లాటింగ్ కాలేదు, ఇల్లు కాలేదు, దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు దాన్ని భవిష్యత్తులో అది కూడా కబ్జా కాకుండా నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు అనేది నువ్వు చెప్పట్లేవు కదా. ఇది ఎంత ఈ వ్యాఖ్యల్లో కూడా ఈ స్టేట్మెంట్ లో కూడా డొల్లతనం ఉంది. ఆయన ఏమన్నాడు? ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నెంబర్లో ఉంది, ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళి వాటిని తొలగిస్తామని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ తెస్తున్నాడు. ఆయన దరఖాస్తు చేసుకుంటే తొలగిస్తాడు. అవును, అంతే. ప్రతి ప్రాపర్టీ ప్రతి ఒక్కొక్కటి ఒక సర్వే నెంబర్ మొత్తం తొలగిస్తానట్లేడు, ఒక కాలనీ మొత్తం తొలగిస్తామనట్లేడు. అవును, ఒక్కొక్కరు ఒక్క కాలనీలో 3000 ఇల్లు ఉంటే 3000 మంది కూడా దరఖాస్తు చేసుకుంటే నేను తొలగిస్తాడట. అది ఇప్పుడు ఆయన ఇప్పుడు అక్కడే అర్థమైపోతుంది, అంటే కొంచెం 2 నాలుకల ద్వారా అర్థమైపోతుంది. ఒక ఎగ్జాంపుల్, అఫీస్పేట్లో ఒక ప్రాజెక్ట్కి సంబంధించి 500 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేటట్టు 500 ఫ్లాట్లకు సంబంధించిన అంశం. అది యాక్చువల్గా దాని కోర్టు ఉత్తర్వు ఉంది, అంత క్లియర్ టైటిల్ అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్గానే ఉంది. అది నిషేధిత జాబితాకి అర్హత లేని అంశం అయినప్పటికి కూడా దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు మంత్రి ఏమంటున్నాడు? తప్పులు జరిగాయి, అనుకోకుండా పెట్టాము, తొలగిస్తామని చెప్తున్నాడు. కానీ ఇది పచ్చి అబద్ధం అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ అఫీస్పేట్లో ఒక ప్రాజెక్టుకి సంబంధించి 500 ఫ్లాట్లు, దానికి ఇంపాక్ట్కి సంబంధించి కోర్టు ఉత్తర్వు ఉంది. దానికి సంబంధించి ఆ యజమానులు అప్రోచ్ అయితే మొదట 50 కోట్లు అడిగారు. అదేంటి ప్రభుత్వానికి వెళ్ళేది కాదు, తెర వెనుక. అది కాదంటే ఇప్పుడు 40 కోట్ల వరకు వచ్చారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? 40 కోట్లు అక్కడ ఇచ్చుకునే వాతావరణం ఉంది, అసలు పోనీ మా నిషేధిత జాబితాలో లేదు, మాకు కోర్టు ఆర్డర్ ఉంది అని ఇంత క్లియర్ కట్గా చెప్తున్నా స్వయంగా కొందరు పెద్దలు అడిగారు, డబ్బులు అడిగారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా కోర్టులో తేల్చుకుందామని డిసైడ్ అయ్యారు. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లాంటివన్నీ సెటిల్మెంట్లు చేసుకుంటూ వచ్చారు ఈజీగా. ఆ సెటిల్మెంట్లలో 100 కోట్లు వీళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరైతే సెటిల్మెంట్ కు రాడో వాళ్ళని ఏం చేద్దాం అనే ఒక ఆలోచనతోటే ఈ కొత్తగా నిషేధిత జాబితాని తీసుకొచ్చారు. ఆటోమేటిక్ గా అన్ని క్లియరెన్స్ ఉన్నాయి కూడా నిషేధిత జాబితాలో పెట్టి, ఇప్పుడు బాబు నీది నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ఇగో నీది 500 కోట్ల ప్రాపర్టీ కాబట్టి నాకు 50 కోట్లు ఇస్తేనే మేము నీకు రిజిస్ట్రేషన్కు కానీ ఇతర అనుమతులకు కానీ మేము అవకాశం ఇస్తాం, లేకుంటే లేదనేది ఇప్పుడు చెప్పకనే చెప్తున్నాం. మీ దృష్టికి వచ్చింది ఒక్కటే కావచ్చు, అది 10ల సంఖ్యలో ఉండొచ్చు, అట్లాంటి 100ల సంఖ్యలో ఉండొచ్చు. హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో ఇతర నగరాలలో కానీ
వీళ్ళు చేసేదే కలెక్షన్ కోసం ఈ కొత్త సమస్యను అదే సృష్టించారు. తప్పేమో అధికారులది, శిక్ష ఏమో ప్రజలకి, అంతే కదండి. ఇప్పుడు అధికారులు తప్పు చేసిన దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. రైట్. రాజకీయ నాయకులు ఆదేశాలు లేకుంటేనే ఇవాళ నిషేధిత జాబితాలో అధికారులు పెట్టలేదు కదా. రైట్. కాబట్టి ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, పీడితులు మాత్రం ప్రజలు. రైట్. వాళ్ళిద్దరు చేసిన తప్పులు మీకు లాజికల్ సెన్స్ ఏమనిపిస్తుంది సార్? ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? వీళ్ళు వ్యాఖ్యల్ని నమ్మొచ్చా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల జీవిత కాలంలో కూడా ఈ సమస్యల్ని పరిష్కరించటం కుదరదు ఇదే విధంగా ప్రవర్తిస్తే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సర్వే చేసి సర్వే ప్రకారం ఏది ప్రభుత్వ భూమి ఏది ప్రైవేటు భూమి అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అస్పష్టంగా ప్రభుత్వ భూములను ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా ఫెన్సింగ్ చేస్తారా, ఇంకే విధంగానైనా ప్రొటెక్ట్ చేస్తారా, లేకపోతే ప్రైవేటు భూములను ఎట్లా ఎగ్జంప్షన్ ఇస్తారు 22A నుంచి. ఒకవేళ పొరపాటున ప్రైవేటు ప్రభుత్వ భూముల్ని కొంతమంది కొనుక్కొని ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేద్దాం అనేది ఈ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అట్లాంటి వాళ్ళ కోసం ఒక జీవో తీసుకురావాలి. అది చేయటం లేదు కదా. వీళ్ళు హైడ్రా తీసుకొచ్చారు, చెరువులను రక్షిస్తానన్నారు, ఏ చెరువును కూడా రక్షించినట్టుగా కనబడటం లేదు. అసలు ఏంది వీళ్ళు చెప్పేది చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని మేము రక్షించటం కోసమే ఈ నిషేధిత జాబితాను తీసుకొని వచ్చినామంటున్నావు, సంతోషం. ప్రభుత్వ ఆస్తులకు ఫినిషింగ్ అయ్యి రేపటి నుంచి ఎందుకు ఎట్లా? రైట్. కానీ ఇక్కడ ఒకటైతే ఫైనల్గా అర్థమవుతుంది ప్రవీణ్ గారు, అటు నిన్న మంత్రి చేసిన ప్రకటనలో అడుగడుగున అధికారులు తప్పిదాలు ఉన్నాయని ఆయనే మొత్తం అన్ని చెప్పాడు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి నిషేధిత జాబితాలో అని. కానీ ఇక్కడ తప్పులు చేశామని ఒప్పుకుంటున్నారు. ఆ తప్పుల్ని సరిదిద్దుతాము అనే కంటే మీకు 22A జాబితాలో ఉండి మీరు అప్లై చేసుకోండి, సమస్యను పరిష్కరిస్తాము అని చెప్తున్నాడు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మంత్రి ఇచ్చారు. అంటే ఎంత ఘోరంగా ఉందంటే, తప్పు చేసేసి ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ తప్పు జరిగిందని అంటున్నారు కదా, ఆ తప్పు ఎవరు చేశారో ఫస్ట్ ఆ అధికారులపై చర్య తీసుకుంటారా? ఎందుకంటే ఇంతమంది లక్షలాది కుటుంబాల కన్నీళ్లకు ఆవేదనకు కారణమైన, ఇప్పుడు మంత్రి చెప్పినట్టుగా అధికారులు తప్పే కదా కారణం. మరి ఆ తప్పు చేసి ఇంతమంది మానసిక వేదనకు కారణమైన అధికారులపై చర్య తీసుకుంటారా మంత్రి? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఇది చాలా పెద్ద సమస్య అండి. ముఖ్యమంత్రి గారికి రెస్పాన్సిబిలిటీ లేదు, రెవెన్యూ మంత్రి గారికి రెస్పాన్సిబిలిటీ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు లో ఉన్నటువంటి విచిత్రంగా ఉందండి. ఎక్కడ కూడా ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతాము అనే ప్రకటన ఎక్కడైనా చేస్తారు, కామన్ సెన్స్ గా మాట్లాడతారండి అది. కానీ ఇక్కడ ఏంటంటే తప్పులు జరిగిపోయాయి. ఎంత కాలంలో నువ్వు సరిదిద్దుతావు, ఏ విధంగా సరిదిద్దుతావు అనేది స్పష్టంగా ప్రకటించినప్పుడు కదా నువ్వు తొందరగా సమస్యలు పరిష్కరిస్తామని తేలేది. రైట్. థ్యాంక్ యూ నారగొండ ప్రవీణ్ గారు. మనం చూస్తున్నాం, తప్పు అధికారులది, శిక్ష ప్రజలక అన్నది ఇప్పుడు ప్రధానంగా ప్రజలు అడుగుతున్నది. 22A జాబితాలో అధికారుల తప్పిదాల కారణంగా కొన్ని తప్పులు జరిగాయి. నిషేధిత జాబితాకు అర్హత లేని భూములు కూడా అందులో యాడ్ చేయబడ్డాయి. 2 రోజుల్లోనే తొలగిస్తామని బయటకైతే మంత్రి పొంగులేటి ఒక ప్రకటన చేశారు. మన ముఖ్యమంత్రి కూడా ఆ సమస్య ఏమీ ఉండదని ఒక ప్రకటన చేశారు. కానీ పరిస్థితి వేరుగా ఉంది. ప్రభుత్వం క్లియర్ కట్గా ఈ తీవ్రతను, అంటే ఎంత హై స్కేల్లో ఉన్న ఈ తీవ్రతను అయితే కొంత తగ్గించే ప్రయత్నం చేస్తుందనేది మంత్రి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. తప్పిదాలు ఏ విధంగా చేశారు అధికారులని మొత్తం రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి ఏకరువు పెట్టారు. మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, మరి అధికారులపై చర్యలు తీసుకుంటారా? అంటే ముక్కు ముఖం తెలియకుండా, ఏమీ కన్సిడరేషన్ లేకుండా అంత ఈజీగా ఏ విధంగా మీరు ఆ భూములను 22A జాబితాలో పెడతారు? మెమోలు జీవోలు లేవంటున్నారు. ఒక రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మెమోలు జీవోలు ప్రభుత్వం సంబంధించిన మంత్రి అట్లా మాట్లాడితే ఎక్కడ ఉంటాయి? జీవోలు మెమోలు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. కావాలని ఆన్లైన్ నుంచి తీసేశారా, లేకుండా చేశారా? మెమోలు జీవోలు లేవు కాబట్టి మా అధికారులు కొన్ని తప్పులు చేశారని ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడితే ఏం సిగ్నల్ పంపిస్తున్నారు? అంటే వ్యవస్థ ఏ విధంగా ముందుకు పోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ప్రజల నుంచే వస్తున్నాయి. పోనీ మీరు తప్పులు జరిగాయి అంటున్నారు, మళ్ళీ తప్పులు అవన్నీ సవరించి మళ్ళీ నిషేధిత జాబితాకు సంబంధించిన కొత్త లిస్టు రిలీజ్ చేయండి. ఆ సమాధానం లేదు. తప్పులు చేసేసాము, మీరు కొట్టుకు చావండి, మీరు అప్లై చేసుకుని సబ్ రిజిస్టర్కి అప్లై చేసుకుని సబ్ రిజిస్టర్ జిల్లా రిజిస్టర్కి ఇస్తాడు, జిల్లా రిజిస్టర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వస్తుంది, కలెక్టర్ ఏమో CCLAకి రాస్తాడు, మళ్ళీ CCLA నుంచి జిల్లా కలెక్టర్కి ఆర్డర్ వస్తుంది, జిల్లా కలెక్టర్ నుంచి రిజిస్టర్ నుంచి సబ్ రిజిస్టర్కి వస్తుంది, అప్పుడు తేల్చుకోండి అని చెప్తున్నారు. ఇదేంటో విచిత్రం అర్థం కావట్లేదు. అంటే సమస్యను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్య తీవ్రతను పెంచుతోంది.
సమస్య తీవ్రంగా ఉంటే దాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తుంది. చాలా ఈజీగా అధికారులు తప్పులు చేశారంటుంది. ఈ సమస్య పెద్దది కాదు, తీర్చేస్తామంటుంది. కానీ సమస్యను కావాలని ఇంటెన్షనల్గా జటిలం చేస్తున్నారనేది ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఒకటి మాత్రం ప్రభుత్వం గుర్తించుకోవాలి, ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారా, దీని వెనుకున్న ఇల్ ఇంటెన్షన్స్ ఏంటనేది మీరు దాస్తే దాగవు, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాధితులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మరణ శాసనం అవుతుంది. ప్రజాస్వామ్యం కోసం గొప్పగా మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఇంపాక్ట్ అవుతున్న సెక్షన్ 22A, దీని వెనక జరుగుతున్న కుట్ర, దీని వెనక జరుగుతున్న అవినీతి కోణం, దీని వెనక జరుగుతున్న ఇల్ ఇంటెన్షన్కి సంబంధించి ఎందుకు నోరు మెదపటం లేదు? ఇదేనా కాంగ్రెస్ పార్టీ శైలి? ఇదేనా ప్రజల కోసం మేము పోరాడుతామన్న ఆ పార్టీ విధానం? మరి నేతలే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ నార్గోన్ ప్రవీణ్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.